కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి. ప్రజలకి కావలసినటువంటి అంశాలు లేదా ప్రజలకి సంబంధించిన సంబంధం లేని అంశాలు. సాధారణంగా ఇప్పుడు ఈ రెండవ విధానాన్ని అనుసరిస్తున్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా. ప్రజలకి ఏం కావాలి, వాళ్ళ జీవితంలో చదువు ఏంటి, ఉద్యోగం ఏంటి, ఉపాధి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, విద్య, ఇవన్నీ కావాల్సి ఉంటుంది. అయితే అవి ఎంత చేసినా సంతృప్తి ఉండదు, ఏదో ఒక లోటు కనబడతానే ఉంటుంది. ఖచ్చితంగా దాని మీద చర్చ నడుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి 15,000 ఆ తల్లికి వందనం ఇస్తానన్నాడు. తర్వాత 1,000 రూపాయలు తగ్గించాడు. ఎందుకు అంటే ఆ స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చులకి అని చెప్పేసి. తర్వాత ఇంకొక 1,000 తగ్గించాడు, ఏదైతే ఆయాతో పాటుగా సెక్యూరిటీ పెట్టడానికి అనేసి. అది చర్చ ఏమైంది? జగన్ 15 అన్నాడు, 2,000 ఎగ్గొట్టాడు. ఇదే నడిచింది. కానీ 13,000 రూపాయలు ఉచితంగా వచ్చినాయి ఎవరికైనా అనిపించిందా? లేదా అది ఆ స్కూల్ బాక్కని ఎవరికైనా అనిపించిందా? ఇది వన్ ఆఫ్ ద మైనస్ కదా జగన్కి ఓడిపోవడానికి కారణమైనటువంటి. వాటిట్లో ఇస్తానన్న దాంట్లో ఇస్తారన్నటువంటిది. లేదా ఇంకొక పథకమైనా ఇంతే ఉంటుంది. ఎంత చేసినా సరే ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఒక్కొక్క మనిషికి మినిమం 20,000, మ్యాక్సిమం 50,000 ఇచ్చినా కూడా జగన్ ఓడించారు జనం. ఎప్పుడైతే ఇట్లాంటి పరిస్థితి ఉందో ప్రజలకు ఏం కావాలి అంటే డబ్బు కాదు, ఈ కాన్సెప్ట్ కాదు, ఒక టాపిక్ కావాలి, డిబేటబుల్ టాపిక్ కావాలి. నాశనం అయిపోతున్నది, బాగు కావాలంటే ఎట్లుండాలా, వ్యవస్థ ఎట్లుండాలా, ఈ చర్చని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళేమో అవతల వాళ్ళకంటే నాకు తక్కువ వచ్చిందని ఫీలింగ్ అయితే, డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళేమో తీసుకున్న వాళ్ళ గురించి ఫీల్ అవుతుంటే అందరూ కూడా అక్కడ తిట్టుకోవాలి. ఈ తిట్టుకునేదానికి ఒక టాపిక్ ఇచ్చినప్పుడు అటు చర్చ నడుస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ప్రస్తుతం కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా వివిధ రాష్ట్రాల్లోనే జరుగుతున్నది ఏంటంటే ఒక ఎమోషనల్ టాపిక్ తెర మీదకి తీసుకొస్తున్నారు. లైక్ తెలంగాణలో ఏం పథకాలు ఇప్పుడు సూపర్ 6 అమల్లోకి వచ్చినాయా? ఓ రైతు రుణమాఫీ చెప్పి మొత్తం అమల్లో ఉన్నాయి అన్నట్టే చెప్తారు. కర్ణాటకలో సూపర్ 6 చెప్పి అన్నీ అమల్లో ఉన్నాయి అన్నట్టే చెప్తారు. రోజు దబాయించుతున్నారు. మీడియా కూడా దాసోహం అన్నాక దబాయిస్తున్నారు. సూపర్ 6 అమలు చేస్తున్నాం, నీకు కనబట్లేదా, కళ్ళు కనబట్లేదా, సిగ్గు లేదా, లజ్జ లేదా, ఏం మాట్లాడుతున్నారు? అవును కదా, ముందు ఏదో ఒకటి ఇచ్చాడు కదా అనేటటువంటి రూట్లో ఉంది. అదే సందర్భంలో రాని వాటి గురించి చర్చ లేదు. రెండవది, ఏవైతే లేనటువంటి వాటి మీద చర్చ, అనుకున్న దానికి జరగకపోవడం మీద చర్చ లేదు. ఈ చర్చలని పక్కదో అంటే ప్రజలకి మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ ఇస్తే ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఈ ప్రజలు మాట్లాడుకునేటటువంటి ఎమోషనల్ టాపిక్కే ముఖ్యం. ఇప్పుడు దేశంలో ఓ హిందుత్వ లేదా వక్ఫ్, ఇదే చర్చ నడుస్తుంది. దేశంలో బ్యాంకింగ్ రంగం ఎలా దోచుకుంటుంది ప్రజల్ని, ప్రతి దాంట్లో కూడా మనం ట్రాన్సాక్షన్ చేసే ప్రతి దాంట్లో రూపాయి తీసుకుంటుంది. అట్లాగే ట్యాక్సులు విపరీతమైపోయినాయి, ధరలు దారుణంగా ఉన్నాయి. కౌంటర్ దాన్ని డైవర్ట్ కావాలంటే ఇక్కడ ఎమోషనల్ టాపిక్ వైపుకి వెళ్ళిపోతుంది. ఇలా ఎమోషన్స్ వైపుకి తీసుకెళ్ళినప్పుడు ప్రాథమికంగా సమస్యలు మర్చిపోతారు. ఇప్పుడు లైక్ పాకిస్తాన్లోనైనా, సిరియాలోనైనా, బంగ్లాదేశ్లోనైనా ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? పాలన పరంగా ప్రజలు సంతృప్తి పరచలేనన్నప్పుడు అనుకున్నప్పుడు ఎమోషనల్ ఎఫెక్ట్ టాపిక్స్ తీసుకొస్తున్నారు. అదే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఒకప్పుడు డెవలప్మెంట్ గురించి చర్చలు, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ డెవలప్మెంట్ అనేది డిబేటబుల్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఎమోషనల్ టాపిక్స్ మీద డిబేట్ నడవాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు.